అబ్బబ్బబ్బబ్బా అదేమో జుట్టు దూకుంటది. దువ్వెన వెంట్రుకలు ఒక్కరోజు కూడా తీయదు. ఎంత చెప్పు ఎన్ని తిట్టు మనం అసలు దువ్వెన వెంట్రుకలు దాన్ని తీసి అలవాటే లేదు. దాన్ని తీసి అలవాటే లేదు. గీజర్ వేస్తే గీజర్ వేసి స్నానం చేసినప్పుడు గీజర్ బంద్ చేయదు అసలు. ఎంత మనం ఎన్ని చెప్పు 2 years చూసినా గీజర్ బంద్ చేయమని ఎంత ఇప్పుడు లేదు పీక్ పడేసా పాత్రున్నా అని చెప్పిన ఏమైనా చెప్పుకోను, ఏమైనా వేసుకో. గీజర్ అసలు బంద్ చేయడం అనేది దానికి అలవాటు లేదు. ఇలా అలవాటే రాదు. వాడేమో ఏం చేస్తాడు, బాత్రూంలోకి వెళ్తాడు, వాష్రూమ్ వెళ్ళేసి వచ్చినాక మన డోర్ పెట్టాలి, డోర్ పెట్టాలి, డోర్ పెట్టాడు, డోర్ ఓపెన్ చేస్తే దోమలు వస్తాయి. అది వస్తారు నైట్ టైంలో అయితే దోమలు వస్తాయి కదా, ఈవినింగ్ టైంలో కూడా డోర్ పెట్టకుండా బాత్రూమ్ వచ్చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు, బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసుకుంటే మమ్మీ టవల్ అంటారు. నేనేమో అప్పుడు ఏం చేయాలి, నేను వంట చేస్తుంటా, కిచెన్లో బిజీగా ఉంటా, వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేస్తుంటా, టిఫిన్ చేసుకుంటా, వాళ్ళకి టవల్ చేయాలి. మళ్ళీ వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేస్తుంటా, టిఫిన్ చేసుకుంటా, వాళ్ళకి ఉరికి మళ్ళీ టవల్ చేయాలి. మళ్ళీ టవల్ వచ్చి మమ్మీ సోప్ అంటారు, మమ్మీ షాంపూ అంటారు, మమ్మీ ఇది అంటారు. 10 సార్లు వాళ్ళ బాత్రూంలో కురకాలి. మళ్ళీ చెత్తబండి ఉడతాడు, కింద చెత్తబండి దగ్గర కురకాలి, చెత్తబడేసేవాళ్ళు. నేను మళ్ళీ ఏం చేస్తారు, టవల్స్ అలా ఉంచుకుంటారు. టవల్స్ ఎక్కడ ముద్దలు అక్కడే అని మొత్తం టవల్స్ ముగ్గురు, 2 పిల్లలు, మా హస్బెండ్, మొత్తం ముగ్గురు టవల్స్ అక్కడ పడేస్తారు. ఆ కుప్పలు ఇవాళ మర్చిపోతేనే కంపు స్మెల్ వస్తుంది. కొద్దిగా ఒక 1 hour లేట్ అయిన స్మెల్ వస్తాయి. అవన్నీ తీసుకొని టవల్స్ ఆడేసుకోవాలి. మళ్ళీ బయట సాక్స్ మొత్తం శివరాత్రి దగ్గర ఎవ్వరు సాక్స్లు సాక్స్ అన్నీ పడేస్తారండి. ఆ సాక్స్లు పడేసి ఎక్కడి చెప్పులు అక్కడ పడేస్తారు. మళ్ళీ ఈవినింగ్ అసలు లంచ్ బాక్సులు తీసుకొచ్చి కిచెన్లో అక్కడ ఇవ్వాలి కదా, సింక్లో పడేయాలి. సింక్లో ఒక్కడి తర్వాత ఇప్పుడు అక్కడే మళ్ళీ ముందు రూమ్లో బుక్స్ షెల్ఫ్ దగ్గరే పెట్టేస్తారు. మనమే గుర్తుపెట్టుకొని తీసుకోవాలి. బాసనలు తోమేటప్పుడు తీసుకొని తోముకోవాలి. అదే మనం మర్చిపోయినాం అనుకోండి, పొద్దున కథ మొత్తం స్మెల్ కంపులు వేస్తాయి. ఆ కంపులు వేస్తుంది అని చెప్పి ఏం చేస్తాను, పొద్దున ఆ బాక్స్ కాకుండా వేరే బాక్స్ లేదు. అందుకే ఒక్కొక్క డబల్ బాక్సులు, మా ఇంట్లో ఒక 10 బాక్సులు ఉంటాయి లంచ్ బాక్సులు. ఎవరికి ఉన్నాయి బాక్స్ మన లంచ్ బాక్స్. ఎందుకంటే అది ఎప్పుడన్నా బై మిస్టేక్గా నేను ఎటన్నా అలసిపోయి వేసి బయట వేసి మర్చిపోయినా అనుకో, మొత్తం కంపులు వేస్తాను. నాకు బాక్స్ పెట్టకూడదు కదా పొద్దున. ఆ విధంగా చేస్తారండి. మీ ఇంట్లో కూడా అంతేనండి? ప్రతి ఒక్కరికి చేస్తారా? కొంచెం కామెంట్ చేయండి. లేదనుకో చూసారా, ఉల్లిపాయలు కళ్ళలో పెడతా మీకే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. విన్నారా? లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే లైక్ చేయొచ్చు కదా, కొంచెం లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.